బాత్రూంలో కూర్చున్నావా? మరి ఇక అదే రాజధాని ప్రకటిద్దామా వద్దా? అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చందు గారు మాలాంటి వాళ్ళమే ఏడ్చాం, ఒగచాం, కన్నీళ్లు పెట్టాం. ఇప్పుడు నేను ఇచ్చాను 2.5 ఎకరా, నా బామర్ది గారు ఇచ్చాడు, నా అక్క ఇచ్చాడు, ఎస్ఎల్ ఇచ్చాం, రెడ్డిలు ఇచ్చారు, కమ్మలు ఇచ్చారు. మరి ఏం చెయ్యాలి? మరి దేశ ప్రధాని చెప్పండి. దేశ ప్రధానికి రావద్దని వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, నేను బాలకోట గారు నిరుపేద అనుకున్నాను సార్. 200 ఎకరాల ఉన్న రైతు నాకు ఈరోజు తెలుసు. ఏం చెయ్యాలి? నిజంగా గ్రేట్ సార్. ఏం చెయ్యాలి? బాలకోట గారు మీకు 200 ఎకరాలు ఉందా? 200 ఎకరాలు 2.5 ఎకరాలు నాయన, 2.5 ఎకరాలు నాయన. 2.5 నాకు 200 ఎకరాలు అంటే ఏది ఇంత పెద్ద రైతు? 2.5 అదే సరిగా వినండి వెంకటరెడ్డి గారు, కూర్చుంటాం. అమరావతి మీద కౌలు వచ్చిందిగా. నా 2.5 ఎకరా కూడా నీకు 250 ఎకరాలు ఇట్టి నిన్ను కొనేస్తాగా వెంకటరెడ్డి గారు. టాపిక్ గురించి మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు విషయం మాట్లాడదాం ప్లీజ్. ఎందుకంటే ముగ్గురికి నేనే సమాధానం చెప్పాలి కదా, టైం ఎక్కువ కావాలి. రైట్. ఎందుకంటే మీరు కూటమి నుంచి ముగ్గురిని పిలిచినప్పుడు ముగ్గురికి నేనే సమాధానం చెప్పాలి కాబట్టి, అదే వేరు పార్టీ నేనే సమాధానం చెప్పాలి కాబట్టి. ఇప్పుడు నేనేమన్నాను, అమరావతిలో వాళ్ళు బిల్డింగ్లు కడతారు, ఓకే, దాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తున్నారా? అమరావతిలో అంతకుముందు 3 కట్టారండి. తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు. ఎవరన్నా దాన్ని తీసేశారా? అదే బిల్డింగ్ పర్మనెంట్ గా వాడుకున్నాం. ఇప్పుడు కూడా 4-5 కట్టారనుకోండి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, వాటిని వాడతాం. ఎక్కడ దాన్ని తీసుకో. కానీ నేను అడిగేది ఏంటి, 3 పంటలు పండే 1,00,000 ఎకరాల భూముల్ని, 3 పంటలు పండే 1,00,000 ఎకరాల భూముల్ని రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం తీసుకోవడం అనేది దుర్మార్గం అవునా కాదా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే 1,00,000 కోట్లు అప్పు తెచ్చి 1,00,000 కోట్లు అప్పు తెచ్చి అత్యధిక వడ్డీతో అప్పు తెచ్చి ఈయన ఎప్పుడు నిర్మించి ఎప్పుడు ఎట్లా తీరుస్తాం? నేను అడిగేది అది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని మీరు అన్నారు కదా, 2,000 ఎకరాలే 55,000 ఎకరాల్లో మిగులుతుందని నారాయణ గారు చెప్తున్నారు. 2,000 ఎకరాలంటే 55,000 ఎకరాలు 2,000 ఎకరాలు మిగులుతున్నాయి. ఇప్పుడు ఇంకో 45,000 ఎకరాలు తీసుకుంటే ఇంకో 1,500 ఎకరాలు 2,000 ఎకరాలు మిగులుతాయి. 4,000 ఎకరాలు అమ్మి ఒక 3,00,000 కోట్ల రూపాయలు అప్పులు తీరుస్తారా? ఎందుకంటే ఈ 1,00,000 కోట్లకి అసలు కమ్మట్టి కలిపి 3,00,000 కోట్లు అయింది. దీన్ని ఎవడన్నా రాజధాని అంటావా? ప్రజా రాజధాని అన్నాడు కదా. ప్రజా రాజధాని అంటే ఇక్కడ ప్రజలకు చోటేది. 51,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే ఆ ఇళ్ల పట్టాలను లాగేసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం 5 ఎకరాల్లో పెద్ద కొంప కడుతున్నారు. అంటే కొంప అంటే వాళ్ళ భాషలో అలా చెప్తేనే అర్థమైంది. మేమైతే ఇల్లు అంటాం, వాళ్ళకి ఇల్లు అంటే అర్థం కాదు. ఇల్లు అంటే ఏందని అడుగుతారు కానీ కొంప అంట. 5 ఎకరాల్లో పెద్ద ప్యాలెస్ కడుతున్నారు కదా. మరి 51,000 మంది ఇళ్ల పట్టాలు ఎందుకు రద్దు చేశారు? పేదవాడికి ఇక్కడ స్థలం ఏది? మధ్యతరగతి వాడికి స్థలం ఏది? ఓ చిన్న వ్యాపారం చేసుకున్న వాడికి స్థలం ఏది? ఈ అమరావతిలో చోటు ఎక్కడ? ఇది నేను అడిగేది. సమాధానం కూడా తెలుసుకుందాం. పుస్తకావిష్కరణకి వెళ్ళి ఐవైఆర్ కృష్ణారావు గారని ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు, ఆయన పుస్తకావిష్కరణ చేస్తే ఇది ఎవరు రాజధాని అమరావతి అని ఒక పుస్తకం రాస్తే ఇక్కడ రాయలసీమలకు చోటేది, ఉత్తరాంధ్రాలకు చోటేదని ఆయనే చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలే. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట వాళ్ళకి అలవాటేమో. ఉన్న మాటలనే ఏం మాట్లాడారో చెప్పడం మాకు అలవాటు. రైట్ వివేక్ గారు మీరేమంటారు?